లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మందికి వర్కౌట్ అవ్వకుండా ఉండడానికి గల కారణం ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ దే విజువలైజ్ బట్ దే డోంట్ టేక్ యాక్షన్స్. అందరికీ ఏంటంటే ఇలా మ్యాజిక్ లాగా జరిగిపోవాలి విషయాలని. సెకండ్ థింగ్, దే లివ్ ఇన్ సూపర్ డూపర్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటారు, సేయింగ్ దట్ ఓకే నేను అనుకుంటున్నాను కదా నాకు జరిగిపోతుంది, అండ్ దే వాంట్ ఇమ్మీడియట్ రిజల్ట్స్. ఒక్కొక్కసారి జరిగేటువంటి విషయం కొంచెం టైం పడుతుంది బికాస్ ఆఫ్ యువర్ థాట్. సో మీరు ఎంత గట్టిగా అనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని మీకు ఎంత ఫాస్ట్ గా అవ్వాలి అనేది డిసైడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మన యొక్క స్టేట్ ఆఫ్ మైండ్. మనం అనుకుంటున్నాం నేను ఏదో ఒకటి మేనిఫెస్ట్ చేసుకుంటా ఉన్నాను, అది జరుగుతుందని నమ్ముతున్నాను, యాక్షన్స్ తీసుకుంటున్నాను. తర్వాత ఏంటి, ఎక్కడో చిన్న డౌట్, సెల్ఫ్ డౌట్, సేయింగ్ దట్ అది జరుగుతుందో లేదు, ఇది నిజమో కాదో. అలా కాకుండా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ టేక్ యాక్షన్స్. సెకండ్ థింగ్, సూపర్ స్టేట్ ఆఫ్ మైండ్ లో కాకుండా యూ హ్యావ్ టు బిలీవ్ దట్ ఇట్ మే టేక్ సమ్ టైమ్ బట్ డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ టు యూ. నెక్స్ట్, ఇప్పుడు చిన్నప్పుడు మన ట్యూనింగ్ ఫోర్క్ ఎక్స్పెరిమెంట్ చదువుంటాం. ఇప్పుడు ఒక 512 హెర్ట్జ్ ఉన్నటువంటి ఒక ట్యూనింగ్ ఫోర్క్ ని తీసుకొచ్చి ఆ ట్యూనింగ్ ఫోర్క్ పక్కన 512 హెర్ట్జ్ ఉన్నటువంటి ట్యూనింగ్ ఫోర్క్ ని పక్కన పెడితే ఆటోమేటిక్ గా ఇది కూడా వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు అలా అవుతుంది అంటే దీని ఫ్రీక్వెన్సీ రెండు మ్యాచ్ అవుతున్నాయి. ఇన్ ద సేమ్ వే నీ ఫ్రీక్వెన్సీ యూనివర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ రెండు మ్యాచ్ అవుతే నీకు కావాల్సింది నువ్వు అట్రాక్ట్ చేయొచ్చు. అరే నేను ఎలా ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేయాలి రెండింటిని